ఈరోజు వాగ్దానంగా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి యోహాను సువార్త 6వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చూస్తే, అయితే ఆయన నేనే, భయపడకుడని వారితో చెప్పాను. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జీవించినప్పుడు ఆయన శిష్యులు సముద్రంలోనికి వెళ్ళి కపెర్నహూము వెళదామని చెప్పి వారు పడవను తీసుకుని బయలుదేరారు. బయలుదేరి వెళ్ళిన తర్వాత తుఫాను వస్తూ ఉంది. వారు తుఫాన్లో చిక్కుకున్నారు. ప్రభు వారితో లేరు. ప్రభు వారితో లేనప్పుడు ప్రభు వారిని కాపాడాలని, వారిని భద్రపరచాలని, వారికి ధైర్యం చెప్పాలని, వారు ఆ తుఫాను నుంచి వారికి విడుదల ఇవ్వాలని ఆయన నీటిపైన నడుచుకుని వెళ్తూ ఉన్నారు. వీళ్ళేమో ప్రభువుని గుర్తుపట్టలేక భూతమేమో మా దగ్గరికి వస్తుందని చెప్పి భయపడి వారు కేకలు వేస్తూ ఉన్నారు. అలాంటి సందర్భంలో ప్రభు అంటున్నాడు వారితో, ఆయన నేనే, భయపడకూడని ప్రభు చెప్తున్నాడు. ప్రతిరోజు కూడా నీ జీవితంలో భయపడుతున్నావా? ఇప్పుడు ప్రభువారు లేరని వారు భయపడుతున్నారు. దేవుడు నీతో ఉన్నాడు ఎల్లప్పుడూ. మనతో ఉండి, మనలో ఉండి నడిపిస్తూ ఉన్నాడు. కొన్నిసార్లు నాతో నా తల్లిదండ్రులు లేరు, నాతో నా దేవుడు నన్ను విడిచిపెట్టేశాడేమో, ఈ కష్టం వచ్చింది, ఇబ్బంది, అందుకని ఇలాంటి శోధన గుండా వెళ్ళవలసి వస్తుందేమో, ఈ శోధన తర్వాత ఇంకో శోధన, ఇంకో శోధన తర్వాత ఇంకొక శోధన, ఈ రీతిగా ఒకదాని తర్వాత ఒకటి అల్లకల్లోలం అయిపోతున్నటువంటి పరిస్థితుల్లో నా జీవితం ఉందంటే దేవుడు నాకు తోడుగా లేడేమో, దేవుడు నన్ను విడిచిపెట్టేశాడేమో, దేవుడు నాకు దూరం అయిపోయాడేమో అని నువ్వు భీతి చెందుతున్నావేమో. దేవుడు అంటున్నాడు, భయపడకు, నేనే అనేటువంటి విషయాన్ని ఆయన చెప్తున్నాడు. నీవు చూచి భయపడుతున్నావేమో. అలనాడు శిష్యులు భయపడ్డారు. ప్రభువుని చూచి భయపడినప్పుడు ఆయన నేనే, భయపడకుడి అనేటువంటి విషయాన్ని చెప్పాడు. వారేమో తుఫానును చూసి భయపడ్డారు. తుఫాను వంటి శ్రమలు, ఇబ్బందులు చూచి నువ్వు భయపడుతున్నావా? ప్రభువు నీతో ఉన్నాడు కనుక ఆయన నిన్ను విడువనటువంటి వాడు. నీకు సహాయం చేయడానికి ఆయన వస్తున్నాడు కనుక ఆయన నిన్ను బలపరిచేవాడు, నిన్ను దృఢపరిచేవాడు. నువ్వు ఉన్నటువంటి ఇరుకుల నుంచి, నువ్వు ఉన్నటువంటి ఇబ్బందుల నుంచి నిన్ను విడిపించి, నిన్ను బలపరిచి, ధైర్యపరిచి, నిన్ను నడిపించేవాడుగా ఉన్నాడు. అట్టి దేవునికి మన హృదయాలు అప్పగించి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, నీకు వందనాలు. నువ్వు మాకు తోడుగా ఉండి భయపడకూడని వాగ్దానం ఇచ్చి మమ్మల్ని నడిపించే దేవుడుగా ఉన్నందుకు నీకే స్తుతులు చెల్లిస్తూ యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.